హాయ్ రాజేష్. ఎవరు? ఓ శ్రావ్య, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? ఏముంది బాబు, నేను పడేదాకా నా వెంట తిరిగాడు, ఇప్పుడు పడేశాక నన్ను తిప్పుకుంటున్నాడు. సూర్యగాడి కోసమా? రాంగ్ టైంలో వచ్చావు శ్రావ్య. వాడు ఈరోజు సండే కదా, అంత త్వరగా లేవడు. అదే వర్క్ ఉంటే మాత్రం అస్సలు లేట్ చేయడు. నువ్వే వెళ్ళి ట్రై చేయి, లేస్తాడేమో. తెల్లారిందా నీకు? పొద్దున్నే తయారై వచ్చేసావు. సండే కూడా వదలవా నన్ను హ్యాపీగా? ఒక్క సండేనే కాదు, నిమిషం కూడా వదలను. నువ్వు నా పక్కన లేకపోతే నవ్వులేదు సూర్య, క్షణం కూడా ఏం తోచట్లేదు తెలుసా. ఈ రోజుల్లో పర్స్ ఖాళీ చేసి క్రెడిట్ కార్డు గీకే అమ్మాయిలు ఉన్నారా? ఇలా చెప్పే అమ్మాయిలు లేరురా. ఎవరు సో లక్కీరా. దిష్టి పెట్టకరా నీ. విడిపోయావు అనుకో, ఆ పాప నీకే తగులుతుంది. బ్రో త్వరగా రెడీ అవ్వండి, ఈవినింగ్ వరకు తిరిగి నైట్ సినిమా చూసి డిన్నర్ చేసొద్దాం. నేనెందుకమ్మా, మీరు వెళ్ళండి, నాకు వర్క్ ఉంది. వర్క్ తర్వాత చేసుకుందాం బ్రో, రా ముందు. జీతాలు రాక జేబులు ఖాళీ, ఖర్చు నువ్వే పెట్టుకోవాలి. నిజం చెప్పు, ఎప్పుడైనా నీ డబ్బులతో కాఫీ ఇప్పించావా? సార్ని నేనే కదా భరిస్తున్నాను, అలవాటు చేసుకోవాలి కదా. రేపు పొద్దున పెళ్ళయ్యాక కూడా సార్ అంతే కదా. రామారావు గారు, ఎంతసేపు అవుతుందండి మీరు వచ్చి? చాలాసేపు అయింది బాబు. రామారావు గారు, లోపలికి వెళ్దాం, వస్తారా? సరేలేండి, మేమే వెళ్తాం. పద బాబు, నేను వస్తాను. కావ్య, నువ్వు చెప్పిన దానికి దీనికి ఏం సింక్ అవ్వట్లేదే. చుట్టూ పొలాలు ఉన్నాయి, జనాలు కూడా తిరుగుతున్నారు. ఏమో సార్, ఇంతకు ముందు కూడా నేను ఎప్పుడూ ఇక్కడికి రాలేదు సార్. ఇంతకు ముందున్న ఎస్ఐ ఈ బంగ్లా చూడడానికి వచ్చాడా? ఈ కేసు విషయం గురించే ఇక్కడికే వస్తానని చెప్పారు ఆయన, కానీ తర్వాత నుంచి ఆయన కనిపించలేదు. ప్రతిరోజు బాగానే పని చేసుకుంటారండి అందరూ. అమావాస్య ఒక్కరోజు మాత్రం ఎవరు ఇక్కడికి రావడానికి సాహసం చేయరు. అదే అర్థం కావట్లేదు రామారావు గారు. ఇదంతా మనుషులే చేస్తున్నారో లేక ఆ దుష్టశక్తులు చేస్తున్నాయో కూడా మాకు అర్థం చిక్కట్లేదు. ఇదంతా చూస్తూ ఉంటే నా ఒక్క కొడుకుతోటే పోయేలా లేదు, ఇంకా చాలా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. మీరే ఏదో ఒకటి చెయ్యాలి. కావ్య సార్, ఇక్కడ ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే సార్. నువ్వు అటు సైడ్ వెళ్ళు.
కనిపించాయా? ఏ క్లూ దొరకలేదు సార్. ఎక్కడ హత్యలు జరుగుతున్నాయంటే దానికి సంబంధించిన ఏదో క్లూ దొరుకుద్ది, వెతకండి. ఇక్కడ ఏదో జరుగుతుంది, ఆధారం లేకుండా చేస్తున్నారు. ఎలా కనిపెట్టాలో అర్థం కావట్లేదు. మనుషులు చేస్తున్నారో ఆ దుశ్శక్తులు చేస్తున్నాయో. కావ్య, ఎనీ క్లూ? లేదు సార్, ఏమీ దొరకలేదు సార్. బాబు విక్రమ్, ఏమైనా తెలిసిందా? ఏం తెలియలేదు రామారావు గారు, కానీ ఇదంతా చూస్తుంటే కంపల్సరీ మనుషులే చేస్తున్నారు. అదే దుష్టశక్తులైతే కనీసం శవం తాలూకు ఆనవాలైనా కనిపించాలి, కానీ ఒక శవం కూడా కనపడకుండా మాయం చేస్తున్నారు. కానీ వాళ్ళెవ్వరైనా నేను వదలను, వాళ్ళెవ్వరైనా కానీ. ఇప్పుడు మనం వచ్చి పగలు చెక్ చేసాం. ఈ అమావాస్య రాత్రికి నేను మళ్ళీ వస్తాను. ఆ రోజు దొరికినోడు మాత్రం వదలను సార్. సార్, చేసిన వాళ్ళని తర్వాత పట్టుకుందాం. కానీ ఇప్పుడు ఇంకొక హత్య జరగకుండా కాపాడాలి సార్. అది మన బాధ్యత సార్. ఓం కాపాలిక హలో నాన్న, చెప్పు. నేను తిన్నాను, నువ్వు తిన్నావా? నీ ఆరోగ్యం ఎలాగుంది? టైంకి మందులు వేసుకుంటున్నావా? హలో సార్. నాన్న, నేను మళ్ళీ చేస్తా. శ్రవ్య, నువ్వేంటి ఇక్కడ? సార్ ఫుల్ బిజీ కదా, ప్రేమించిన అమ్మాయిని కూడా పట్టించుకోరు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. సారీ మేడం, ఆఫీస్లో కొంచెం ఎక్కువ వర్క్ ఉండడం వల్ల లిటిల్ బిజీ. సర్లే, ఎవరితో మాట్లాడుతున్నావు? నాన్నతో మాట్లాడుతున్నా. ఆహా, అమ్మతోనా అమ్మాయితోనా? నిజం చెప్పు. నా జీవితానికి ఈ రాక్షసి చాలు, పెళ్లి చేసేసుకుని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంచేసుకుంటా. ఉంచుకుంటావో వదిలేసుకుంటావో నాకే అర్థం కావట్లేదు. మన లవ్ గురించి ఇంట్లో మాట్లాడమని చెప్పాను, అది లేదు. నేనొచ్చి మాట్లాడతానంటే ఒప్పుకోలేదు. అది కాదు శ్రవ్య, చిన్నప్పుడే అమ్మను కోల్పోయా. నాన్న కష్టపడి చదివించాడు, ఇప్పుడు మంచి ఉద్యోగం వచ్చింది. బాగా సెటిల్ అవ్వి నాన్నకి ఏ కష్టం కలగకుండా చూసుకోవాలి, అలాగే నిన్ను కూడా. నువ్వు ఇంకా సెటిల్ అవ్వాలంటున్నావు, కానీ నన్ను బాగా సెటిల్ అయిన అబ్బాయికి పెళ్లి చేద్దామని మా నాన్న చూస్తున్నాడు. టైమ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్.
సర్లే, టైం అయింది, నేను వెళ్ళొస్తా. రామారావు గారు, రామారావు గారు. బాబు మీరా? వస్తున్నాను. నమస్తే బాబు, ఏంటి ఎలా వచ్చారు? కేసు విషయం అయితే నేనే స్టేషన్కి వచ్చేవాడిని కాదు బాబు. మీరు స్టేషన్కి రావడం వల్ల యూజ్ లేదు సార్, అందుకని మేము వచ్చాం. ఒకసారి మీ ఇల్లు చెక్ చేయాలి విత్ యువర్ పర్మిషన్. దాందే ఉంది బాబు, రండి చూపిస్తాను. కావ్య, ప్రతి గది వెతుకు, అనువనువు వెతుకు. ఓకే సార్. చనిపోయిన వాళ్ళ గురించి ఏ చిన్న క్లూ దొరికినా నాకు తెచ్చి చూపించు. ఓకే సార్. సార్, ఏమైంది కావ్య? రామారావు గారు, ఈ అమ్మాయి ఎవరు సార్? చెప్పండి. కావ్య, ఈ అమ్మాయిని తీసురా. ఆవిడిప్పుడు ప్రాణాలతో లేదు బాబు, చనిపోయింది. ఎందుకు చనిపోయింది? ఎలా చనిపోయింది? ఆ గతాన్ని గుర్తు చేసుకోకపోవడమే మంచిది బాబు. ఇలాంటి వాళ్ళని తలుచుకోకపోవడమే చాలా మంచిది. అదేంటి రామారావు గారు, మా కేసుకి ఏదైనా యూజ్ అవుతుంది కదా. కావ్య, లివ్ ఇట్. రామారావు గారు, మీకు మీ ఊళ్ళో గొడవలు కానీ తగాదాలు కానీ ఏమైనా ఉన్నాయా? అంత కక్ష కట్టి నా కొడుకుని చంపే అంత గొడవలు లేవు, మాకు శత్రువులు కూడా లేరు. సరే రామారావు గారు, రేపే అమావాస్య, నేను ఆ బంగ్లా దగ్గరికి వెళ్తున్నాను. రా కావ్య. ఈ ఫోటో వల్ల మళ్ళీ గతాన్ని గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. శరీరాన్ని బూడిద చేసినప్పుడు దాని జ్ఞాపకాలు ఇంకెందుకు? ఈ సంవత్సరం జాతర బాగా జరిగింది బావా. బావా, ఆ, ఏమైంది? అటు చూడు, ఎవరో గుర్తుపెట్టావా? నీ తమ్ముడి చెల్లి. ఛీ, ఇదో మీ నాన్న మీ ఇంటి పేరు ఇచ్చేసరికి ఒళ్ళు మర్చిపోయి ఎలా తిరుగుతుందో చూడు. చూస్తున్నా బావా, మా బాబు పోతూ పోతూ ఆస్తులు ఇచ్చాడని ఆనందపడాలో, అటు ఇటు కాని దాన్ని నాకు అంటించాడని బాధపడాలో తెలియడం లేదు. వెళ్ళిపోదాం రా బావా. ఎక్కడికి? ముందొచ్చేది ఏమైనా ముత్తైదువా? అటు ఇటు కాందే కదా, నడువెనక్కే. అన్నయ్య, ఏంటి బావా, ఉంపుడు గతికి పుట్టింది పిలిస్తే వెనక్కి చూస్తావు? రాయి తీసుకుని కొట్టాలి కానీ పద. నువ్వు నన్ను ఎలా చూసినా పర్లేదన్నయ్య, ఏమనుకున్నా పర్లేదన్నయ్య, కానీ ఒక్కసారి ఆ దేవుడి గుడి సమక్షంలో చెల్లి అని దగ్గరగా తీసుకో అన్నయ్య.
ఈ జన్మకి నిన్నేమీ అడగను. ఆ శివయ్య మీద ఒట్టు. ఛ ఊరుకోవే, నేను చచ్చిన ఈ జన్మలో జరగదు. పద బావా. అన్నయ్యా, అన్నయ్యా, ఇదా ఏంటి ఇంటికే వచ్చేసింది? చచ్చింది వేళ నా చేతిలో. నువ్వా? ఏంటి ఎలా వచ్చావు? నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారన్నయ్యా? బంధమైన బంధువైనా నువ్వే కదా. దారిని పోయే దరిద్రాన్ని మీదేసుకోవడం మా నాన్నకు అలవాటు. అందుకే ఈరోజు నీలాంటి దానితో అన్నయ్య అని పిలిపించుకోవాల్సి వస్తుంది. నీతో పాటు నీ ఇంట్లో ఉందామని వచ్చానన్నయ్య. నన్ను అమ్మని నాన్న ఊరు బయట ఉంచేవాడు. కనీసం ఇంటి వైపు కూడా చూడించేవాడు కాదు. అలాగని గేటు కూడా దాటడానికి అర్హత లేని నువ్వు నన్ను దాటి నా ఇంటి గుమ్మంలోకి వచ్చేద్దాం అనుకున్నావా? నా తండ్రి చదువుతుంటే అన్ని బంధాలు తెగిపోయాయి. అయినా మాసిపోయిన కండువా అనే బుధాన్ని వేసుకోవడానికి ఒప్పుకొని నేను అలాంటిది నిన్ను నా ఇంట్లోకి ఎలా తీసుకొస్తాను అనుకున్నావు? ఇలా పుట్టడం నా తప్పు కాదు కదన్నయ్య. నువ్వు నన్ను ఆదరిస్తావని, నువ్వు నాకు కొండంత అండగా ఉంటావని ఇక్కడ వరకు వచ్చాను. నీతో పాటు నన్ను ఉండని అన్నయ్య. ఓ మూలన పడి ఉంటాను. ఇంత ముద్దు పెట్టన్నయ్య. ఏంటి బావా, ఎవరు? ఓ, నీ తమ్ముడి చెల్లి వచ్చిందా? మీ నాన్న పాడెక్కి 10 రోజులు కాలేదు, పెట్టి పట్టుకొని వచ్చిందే. ఏం చేస్తుంది బావా? దాని అమ్మ చచ్చింది. అడుక్కు తింటే మా నాన్న పరువు ఎక్కడ పోతుందో అని నా పంచం చేరడానికి వచ్చింది. రూపాయలు ఆశించి కాదన్నయ్య, నాన్న నీలో చూసుకుందామని వచ్చాను. ఈరోజు ముద్దు పెట్టమంటుంది, ఎల్లుండు రాఖీ కడుతుంది, తర్వాత నీ ఆస్తిలో వాటాకొస్తుంది. నన్ను ఇంట్లోకి రాని అన్నయ్య. కాళ్ళు పట్టుకుంటానన్నయ్య. సరిగ్గా పుట్టిన వాళ్ళకే దిక్కులేదు, అటు ఇటు కానీ నీకు. చంపేస్తాను నిన్ను. అమ్మా, నా ముందే నా బావ కాలరు పట్టుకుంటావా? అన్నయ్య. పోవే బయటికి. ఇంకే బావ దాన్ని, బయటికి గెంటి. ఎక్కడికైనా వెళ్ళి చావు. ఇక్కడే ఉంటాను. వెళ్ళి నా గుమ్మం తక్కొద్దు. రే సూర్య, ఆ పేపర్లో అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏముంది అంత సీరియస్గా చదివేస్తున్నావు? రాజేష్, నాకు డౌట్ రా. కొన్ని గుళ్ళో బంగారు నిధి ఉందని, అది తవ్వకాల్లో బయటపడిందని, కొందరు ఆ నిధిని దోచుకోవడానికి ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయారని న్యూస్ ఛానల్లో చెప్తుంటారు కదా, అది నిజమేనా? రే, నిజమా అంటే కన్ఫామ్గా చెప్పలేం, కానీ అలా అని కొన్ని చోట్ల జరిగింది అబద్ధాలు అనలేం. ఈ మధ్య ఈ మీడియా న్యూస్ ఛానల్ వాళ్ళు టీఆర్పీ కోసం ప్రజలు టీవీలు కతుక్కుపోయేలాగా ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టి సొంతంగా వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. అవును కదా, ఈ మధ్య ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి టీవీలో చూసా. ఇలాంటి చీప్ ట్రిప్స్ ప్లే చేయడం వల్ల కొంతమంది ఆ నిధి కోసం ప్రయత్నిస్తూ చాలా తప్పులు చేస్తున్నారు. కానీ మా బామ్మ నాకు ఒకటి చెప్పేది, ఒకప్పుడు ఇలాంటి గుడి ఉండేదని, ఆ గుడిని రాజులు కట్టించారని, పూర్వం దొంగల భయం ఎక్కువ అవడంతో ఇలాంటి గుళ్ళో భద్రంగా దాచుకునేవారని చెప్పేది. ఇప్పటికీ ఆ రాజులు కట్టించిన గుళ్ళు అక్కడక్కడ ఉన్నాయని చెప్పేదిరా. అవునా? నువ్వు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందిరా. నీకు అలాంటి గుడి ఉన్న ఊరు తెలుసా? తెలుసురా. ఎక్కడా? అది ఎన్నాళ్ళ గుడిని చూస్తూ కాలం గడిపేస్తావు గరుడా? ప్రతి ఏడాది ఆ ఉత్సవాలు అలా జరుగుతూనే ఉంటాయి. ప్రజలందరూ ఆ సంబరాలు చేసుకుంటూనే ఉంటారు. కానీ మన పని ఎప్పుడు జరుగుతుంది? అసలు నీ వల్ల అవుతుందా లేదా? కొండెక్కిన దేవుడికి కూడా అది బండరాయని తెలుసు, కానీ
దాని కింద నిధి ఉందని మనకు మాత్రమే తెలుసు. అది ఊరి ప్రజలకు తెలిసిందా? బండ కాదు కదా, దాని మీద మొలిసిన పిచ్చి మొక్కలు కూడా పేకనెవరు. జగన్నాటక సూత్రధారి, జనజీవన మూలధారి ఆ పరమశివుడికి ఎదురెళ్తున్నాం. ఆలస్యమైనా పర్వాలేదు, ఆయువు పోతే ప్రమాదం. నా అధికారాన్ని ఉపయోగించి ఆ కొండను కొట్టాడు వీలు కాలేదు కాబట్టే ఆ పని నీకప్పగించాను. వచ్చే మహాశివరాత్రి కల్లా ఊరు ఖాళీ అవుద్ది. వెళ్ళిపో. హరహర మహాదేవ శంభో శంకర. హరహర మహాదేవ శంభో శంకర. సార్, ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎందరో ఎమ్మెల్యేలు వచ్చారు. ఏ ఒక్కరు కూడా ఆ గుడి దరిదాపులకు ఎవరు వెళ్ళలేదు. ఈ ఎమ్మెల్యే ఏంటి సార్, వచ్చి రాగానే గుడి లేకుండా చేద్దామంటాడు? అదేనయ్యా, నాకు అర్థం కావడం లేదు. ఉద్యోగాలు ఇవ్వాలంటే మన ప్రభుత్వంలో ఎన్నో ఉన్నాయి. గుడిని పడగొట్టి ఫ్యాక్టరీ పెట్టి మరీ ఉద్యోగాలు ఇవ్వని అవసరం లేదు. మీకు ఇంకా అర్థం కాలేదా సార్? చెప్పాలంటే శివపురం పక్కనే చాలా స్థలాలు ఉన్నాయి మన ప్రభుత్వంలో. కానీ శివపురం అది పురాతన శివాలయం అంటున్నాడంటే ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం సార్. వీడిని వద్దు అన్నాం కాబట్టి వీడు వేరే దారిలో ప్రయత్నం మొదలు పెడతాడు. కానీ మనం దానికి అవకాశం ఇవ్వకూడదు. అవును సార్, మరి ఇప్పుడు ఏం చేద్దాం? రేపే మనం శివపురం వెళ్దాం. మాతా ధర్మం, మాతా ధర్మం. అమ్మా, మీ ఇంట్లో ఎవరైనా నిండు గర్భిణి ఎవరైనా ఉన్నారా? లేరయ్యా. మంచిది. మాతా ధర్మం, మాతా ధర్మం. అయ్యా, మీ ఇంట్లో ఎవరైనా నిండు గర్భిణి ఏమైనా ఉందా? ఉన్నారు. మా అమ్మాయే 8వ నెల గర్భిణి. ఎందుకలా అడుగుతున్నావు? అదేమి లేదయ్యా, కొన్ని రోజులు నేను హిమాలయాలు వెళ్ళొచ్చాను. అక్కడే వేరు తీసుకొచ్చాను. ఇది కానీ గర్భిణీ చేతికి కడితే బిడ్డకి కానీ తల్లికి కానీ ఏ గాలి సోకకుండా ఆరోగ్యంగా ఉంటారు. అవునా? నేను ఎంత కావాలన్నా మీకు డబ్బిస్తాను. ఆ వేరు నాకు ఇవ్వండి. నా బిడ్డ కడుపుతో ఉంది. ఇది డబ్బుకు అమ్ముకుండేది కాదు నాయన. ఇది ఎవరికైనా ఉపయోగపడితే అదే చాలు. ఇదిగో నాయన, నా బలికి భలే దొరికింది. కానీ వాడు గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితిలో కూడా దీని గురించి ఎవరికి చెప్పకో. ఈరోజే అమావాస్య, ఇప్పుడు కడితేనే ఇది పనిచేస్తుంది. వెళ్ళొస్తానా? నానా. అమ్మా, నేను వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఎవరు నాన్నా? ఎవడో బిచ్చగాడు. సరే గాని అత్తయ్య గారు ఈరోజు ఇక్కడే ఉండి పొద్దున్న వెళ్ళమన్నారు. రేపు చెకప్కి వెళ్ళాలన్నా వినట్లేదు. అదేంటి? మనం రేపు పొద్దున్న హాస్పిటల్కి వెళ్దామని అనుకున్నాం కదా. పొద్దున్నే అంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు వెళ్ళిపోదాం, నేను మాడతాను. నడు.
బాగోదు, కొద్ది జాగ్రత్తగా నడమ్మా. ఏంటి నాన్న ఈ దారి ఇలా ఉంది? అత్తయ్య గారి వాళ్ళుండి రేపు పొద్దున్నే వెళ్ళమన్నారు కదా నాన్న. అది కాదమ్మా, రేపు పొద్దున్నే మనం హాస్పిటల్కి వెళ్ళాలి కదా. హాస్పిటల్కి వెళ్ళకపోతే మీ ఆయన ఊరుకుంటాడా? నన్ను తిడతాడు. నెమ్మదిగా నడు. సరే గాని దారేంటి నాన్న ఇలా ఉంది? ఏం పర్వాలేదమ్మా, ఇదంతా మనం మనుషులు తిరిగేదే. ఎదరే 1 కిలోమీటర్ ఉంటుంది. 4 అడుగులు వేస్తే మన ఇల్లు వచ్చేస్తుంది. మా అమ్మ కాదు, నడమ్మ, భయపడకు, ఏం కంగారు పడకమ్మా, నెమ్మదిగా నడమ్మా, ఏం కంగారు పడకు. నాన్న నీకు చెప్పనా, ఇంట్లో మీ అల్లుడి గారేమో అమ్మాయి కావాలని, నేనేమో అబ్బాయి కావాలని రోజు మా ఇంట్లో బాధవే నాన్న. ఏంటి నాన్న మాట్లాడు. నాన్న 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 నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావంటి నాన్న. చీకట్లో నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు నాన్న? నాన్న ఎక్కడా? ఏంటి నాన్న ఎక్కడికి వెళ్ళిపోయావు? చాలా భయపడ్డాను తెలుసా. నాన్న నిన్నే ఎక్కడికి అలా లాక్కెళ్తున్నారు? నాన్న నాన్న ఆ మంట ఏంటి? నన్ను ఎక్కడ తీసుకొచ్చు? నాన్న నాన్న ఇతనెవరు నాన్న? నాన్న ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నాన్న నాకు భయం వేస్తుంది నాన్న. ఇంటికి వెళ్ళిపోదాం రా నాన్న. తీసుకొచ్చి ముగ్గులో కూర్చోబెట్టా. కూర్చో కూర్చో కూర్చో. భయం వేస్తుంది నాన్న. వెళ్ళిపోదాం నాన్న ఇంటికి. ఇంటికి చూడు, నా కళ్ళల్లోకి చూస్తూ ఉండు. రామస్వామి, ఒక ముఖ్యమైన పూజ ఉంది. దానికి నీ కూతురు, దాని కడుపులో ఉన్న బిడ్డ నాకు బలి కావాలి. ఏం చేయమంటా? గరుడా నీ ఇష్టం, గరుడా నీ ఇష్టం. ఏంటయ్యా, అసలు ఆ కొండ మీద గుడిని చూస్తుంటే దండం పెట్టుకోవడానికి జనం కూడా వెళ్ళరనిపిస్తుంది. అందులో ఏముంది? అలా టేక్ ఇట్ ఈజీగా తీసుకోకండి సార్. మీరు ఉండిలో పడే చిల్లర కోసం ఆలోచిస్తున్నారు. పూర్తిగా గుడి గురించి తెలిస్తే కానీ మనం ఏ నిర్ణయం తీసుకోలేం. నిజమే కానీ ఆ ఊరు గురించి, ఈ గుడి గురించి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? గుడికి పగల దర్శనం కోసం వెళ్ళాలి, గుడిని పగలగొట్టడానికి రాత్రి వెళ్ళాలి. ఏదైనా చీకట్లో చప్పుడు కాకుండా చక్కబెట్టేయాలి సార్. అవునులే, చీకట్లో వ్యాపారాలు చేసే కదా ఇంతవరకు వచ్చింది. దానికి సరైన సమయం అమావాస్య.
సార్ టీ తీసుకోండి సార్. కావ్య, నాదొక చిన్న డౌట్. శివపురంలో ప్రతి అమావాస్యకి హత్యలు జరుగుతున్నాయని ఇక్కడున్న ఎమ్మెల్యేకి తెలియకుండా ఉంటుందంటావా? తెలిసే ఛాన్సే లేదు సార్. ఎవరూ తెలుసుకోరు కూడా. అక్కడి వరకు వెళ్ళి ఈ ఘోరాలు చెప్పేది ఎవరు? ఈ ఊరిని, ఇక్కడ మనుషుల్ని ఓట్లేసే యంత్రాల్లా చూస్తాడు ఆ ఎమ్మెల్యే భూపతి. ఇక్కడ జనాలతో వచ్చే ప్రాబ్లం అదే కావ్య. ఈ ఊరిలో జరుగుతున్న తప్పుల్ని ఊరు మనుషుల మధ్య పరిష్కరించుకోవాలని, పబ్లిక్ అవ్వకూడదని చూస్తారు. కానీ ఒక్క విషయం, కానీ పోలీసులుగా పై అధికారులతో మాట్లాడే బాధ్యత మంది. ఇలాగే ముందొచ్చిన ఎస్ఐ అజయ్ గారు ఇలాగే పై అధికారులతో చెప్పడానికి వెళ్ళి ఇప్పటి వరకు కనిపించలేదు. ఎంక్వైరీ చేస్తే అతని చావు కారణం ఏంటంటే అది కూడా అమావాస్యే. కావ్య, సమస్య ఎక్కువ అవుతున్నప్పుడు అడ్డదారిలో ప్రయత్నం చేసినా తప్పులేదు. ఇప్పుడెళ్ళి ఎమ్మెల్యేని కలుద్దాం, పద. సార్ ఎవరిని కలవాలి? ఎమ్మెల్యే గారిని కలవాలి. ఒక నిమిషం వెయిట్ చేయండి, చెప్పొస్తాను. శివపురం ఎస్ఐ గారంట మిమ్మల్ని కలవాలంటున్నారు. ఓ రమ్మను. సార్ ఎమ్మెల్యే గారు రమ్మంటున్నారు. ఓకే, పద కావ్య. శివపురం ఎస్ఐ విక్రమ్ సార్. ఓ, శివపురానికి కొత్త ఎస్ఐ వచ్చాడు. అయితే మరి పాత ఎస్ఐ ఏమయ్యాడు? గత కొన్ని రోజులుగా కనిపించట్లేదు సార్. కనిపించడం లేదంటే ఊరు వదిలేసి పారిపోయి ఉండాలా, లేకపోతే ఎవరైనా చంపేసి ఉండాలి. కనిపించకుండా చేసిన వాళ్ళ చేతులకి సంఖ్యలు పడే టైం దగ్గర పడింది సార్. ఓ, శివపురంలో మనుషులే ఉండనుకుంటే స్టేషన్ కూడా ఉందన్నమాట. దాంట్లో మళ్ళీ ఒక లేడీ కానిస్టేబుల్, మగ ఎస్ఐ. కాంబినేషన్ బాగుంది. కంఫర్ట్గా కూడా ఉంటుంది. సార్, గత కొన్ని నెలలుగా శివపురంలో అమావాస్య నాడు జనాలు చనిపోతున్నారు సార్. అవి మీకు తెలుసా? తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నారా? చనిపోయే వాళ్ళు అమాసగా చనిపోతున్నారంటే ఊళ్ళో ఏదో జరుగుతుంది. దానికి ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు? మీరే కనిపెట్టాలి. కనిపెడతా. దొరుకుని రోజు మాత్రం వాడెవడైనా సరే తప్పించుకోడు. సార్, ఎస్సీని చూస్తుంటే అనుకుని చేసేలాగా ఉన్నాడు. దాని వెనకాల మనం ఉన్నామని తెలిస్తే పదవి ఉండదు, ఆ నిధి మనకు రాదు. హలో సవ్య, చెప్పు. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమి లేదు. తిన్నావా? నేను తిన్నాను కానీ నువ్వెక్కడున్నావు? మనం ఎప్పుడు కలిసే కాఫీ షాప్లో. సరే నేను వస్తున్నాను, అక్కడే ఉండు. బాయ్. ఏమైందిరా నీకు అసలు? ఆఫీస్కి వెళ్ళట్లేదంట, రూమ్లో సరిగ్గా ఉండట్లేదంట. ఎనీ ప్రాబ్లం? హెల్త్ బాగాలేదా? నేను ఒకటి అడిగితే చేస్తావా? నువ్వు అడిగితే నేను ఏదైనా చేస్తాను. చెప్పు సూర్య. నన్ను మర్చిపో ప్లీజ్.